తెలంగాణలో రైతులు ప్రస్తుత వానాకాలం సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆయకట్టు రైతులు వరి సాగుపై దృష్టి పెట్టి పనుల్లో ఉండగా, ఆయకట్టేతర రైతులు ఇప్పటికే మెట్ట పంట సాగులు చేశారు. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పంటల సాగు సమృద్ధిగానే చేస్తున్నారు. కానీ వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పంటల సాయం ఇప్పటికీ కూడా ఇంకా అందలేదు. పంటల సహాయాన్ని ప్రభుత్వం ఈ సీజన్కి ముందే ఇస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. వ్యవసాయ పనులకు అవసరమయ్యే ఖర్చులు పంటల సహాయంగా ప్రభుత్వం రైతు భరోసా ద్వారా అందిస్తుందని ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా అనర్హులైన రైతులకు కూడా నిధులు చెల్లించింది. వ్యవసాయ భూములకే కాకుండా వ్యవసాయేతర భూములకు కూడా రైతు బంధు డబ్బులు చెల్లించింది. అంతేకాకుండా చిన్న రైతులకే కాకుండా వందల ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు అందించింది. దాంతో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున సాయం చేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15,000 రూపాయలు సాయం చేయనుంది. రైతు భరోసా పథకంలో మార్పులు చేర్పులు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. రైతు వేదికల్లో అభిప్రాయ సేకరణ చేపట్టగా ఇంకా 2-3 జిల్లాల్లో పూర్తి చేయాల్సి ఉంది. రైతు భరోసా పథకంలో రైతులకు పంట సాయం అందించడానికి ప్రభుత్వం కటాఫ్ను నిర్ణయించే అవకాశం ఉంది. రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు పంటలు సాగు చేసుకునే రైతులకు మాత్రమే సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వ్యవసాయేతర భూములకు సాగు చేయని పండని భూములకు రైతు భరోసా అందించే అవకాశాలు లేవు. అంతేకాకుండా 5 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించే అవకాశాలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ భూములు ఉన్న రైతులకు రైతు భరోసా అందించే అవకాశాలు లేనట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఎక్కువ జిల్లాల్లో రైతులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. రైతుల అభిప్రాయాల మేరకు రైతు భరోసాను ప్రభుత్వం అందించే అవకాశాలు ఉన్నాయి. అందుకు గాను ఈ వానాకాలం సీజన్ ఆలస్యమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ సాగు సీజన్ ప్రారంభమైనందుకు రైతు భరోసా అందించాలని రైతులు కోరుతున్నారు.